రవి, మనం పిల్లలకు మంచి చదువు చెప్పించాలి అన్నాడు గోపి. అవును, చదువు చాలా ముఖ్యం అన్నాడు రవి. కాని డబ్బు నిర్వహణ కూడా ముఖ్యం కదా అని అడిగాడు రవి. డబ్బు సంపాదించడం నేర్చుకుంటే చాలు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళే నేర్చుకుంటారు అన్నాడు గోపి. అది క్రికెట్ కాదు గోపి, చిన్నప్పటి నుండే వాళ్లకు డబ్బు విలువ తెలియజేయాలి అన్నాడు రవి. సరే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అన్నాడు గోపి. రామ్, ఈ డబ్బు నువ్వు పిగ్గీ బ్యాంక్ లో వేసుకో. ఎక్కువ డబ్బు జమ అయినప్పుడు మనం దాన్ని బ్యాంకులో వేద్దాం అన్నాడు రావి. రామ్ కి చాలా ఆనందం వేసింది. అతను రోజు డబ్బు దాచేవాడు. గోపి కొడుకు గోవింద్ కి కూడా పిగ్గీ బ్యాంక్ ఇచ్చాడు. కాని గోవింద్ డబ్బు దాచలేదు. అతను రోజు డబ్బు తీసుకొని చాక్లెట్లు, బొమ్మలు కొనేవాడు. నానా, నా దగ్గర డబ్బు లేదు అని గోవింద్ తరచూ అడిగేవాడు. గోపి ఏమీ అనలేక డబ్బు ఇచ్చేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత రామ్ పెద్దవాడియాడు. అతను చదువుతో పాటు చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. నాన్న, నేను నా స్నేహితులతో కలిసి ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాను అని చెప్పాడు రామ్. రవి చాలా సంతోషించాడు. గోవింద్ మాత్రం చదువు మీద దృష్టి పెట్టలేదు. అతనికి కొత్త కొత్త గాడ్జెట్లు కొనాలని, స్టైలిష్ దుస్తులు వేసుకోవాలని కోరిక. నాన్న, నాకు కొత్త ఫోన్ కావాలి అని గోవింద్ గోపిని అడిగాడు. నువ్వు ఇంకా కొత్త ఫోన్ కొనుక్కోలేదు కదా అని అడిగాడు గోపి. అది పాతిగా అయిపోయింది నాన్న అని మారాన్ చేశాడు గోవింద్. గోపి కొడుకు కోరిక తీర్చడానికి అప్పు చేయాల్సి వచ్చింది. గోవింద్, నువ్వు ఇలా ఖర్చు పెడితే ఎలా? డబ్బు విలువ తెలుసుకో అని గోపి చెప్పాడు. మీరు నాకు ఏది కొనివ్వరు, నేనే సంపాదించుకుంటా అని గోవింద్ కోపంగా అన్నాడు. రామ్ మాత్రం తన వెబ్సైట్ ద్వారా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. నాన్న, నేను నా ఖర్చులకు మీ దగ్గర అడగను, నేనే సంపాదించుకుంటా అని చెప్పాడు రామ్. రవికి తన కొడుకు మీద గర్వం కలిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఇప్పుడు సిపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్ లో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాను. రామ్, నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. చిన్న వయసులోనే పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు మంచి ఫలితాలు ఉంటాయి. నాన్న, నాకు సహాయం చెయ్యండి. నేను అప్పుల్లో మునిగిపోయాను. గోవింద్ తన తండ్రికి ఫోన్ చేసి ఏడ్చారు. గోపికి ఏం చేయాలో అర్థం కాలేదు. 30 సంవత్సరాల తర్వాత రవి మరియు గోపి మన్మడి కలుసుకున్నారు. వారిద్దరూ విడుదలయ్యారు. రామ్ ఎలా ఉన్నాడు అని అడిగాడు గోపి. అతను చాలా బాగున్నాడు. అతను ఒక పేద కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నాడు అని గర్వంగా చెప్పాడు రవి. గోవింద్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు రవి. అతను ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అతనికి ఇంకా అప్పులు తీరలేదు అని చెప్పాడు గోపి. రామ్ తన తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అతను వారికి అన్ని సుఖాలు కల్పిస్తున్నాడు. నాన్న, మీరు నాకు చిన్నప్పుడే డబ్బు విలువ తెలియజేశారు, అందుకే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పాడు రామ్. గోవింద్ మాత్రం జీవితంలో ఇబ్బందులు పడుతున్నాడు. నానా, నేను చాలా తప్పులు చేశాను, క్షమించండి అని గోవింద్ తన తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. పర్లేదురా, ఇప్పుడు నువ్వు జీవితాన్ని కొత్తగా ప్రారంభించు అని ధైర్యం చెప్పాడు గోపి. పిల్లలకు డబ్బు విలువ తెలియజేయడం చాలా ముఖ్యం. చిన్నప్పుడే వాళ్లకు పొదుపు అలవాటు చేయాలి. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించాలి. అప్పుడు వారు భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బు సంతోషాన్ని కొనలేకపోవచ్చు, కానీ ఆర్థిక స్థిరత్వం మాత్రం జీవితాన్ని సోమయం చేస్తుంది.